ఈ శబ్దభేది అస్త్రమే నిన్ను రూపుమాపగలదు. అభయోస్తు. ఏమిటి దారుణము? మేము అభయమిచ్చిన ఈ శరణార్థిపై శరప్రయోగము చేసిన ఆ దుర్మదాంధుడేవడు? బ్రహ్మర్షులు, కులగురువులు, వశిష్ఠ మునీంద్రులకు ప్రణామములు. పరమేశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు. విశ్వామిత్ర ఋషిచంద్రులకు వందనములు. దురహంకారిపై మా శరణార్థి అయిన మాతంగిని వధించలే కాక ఆ వశిష్ఠునకు ముందుగా నమస్కరించి మమ్ము అవమానించదవా దురాత్మ? స్వామి, ఇది మాతంగిని కాదు, మాయావి. మా రాజ్యంలో సంక్షోభం కలిగించడం వలన దండించవలసి వచ్చినది. వందనములకు ముందు వెనుకల ప్రసక్తి ఏమున్నది స్వామి? ఆశ్రమంలో అడుగుపెట్టగానే తొలుత గోచరించినది వశిష్ఠ భగవాన్. జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు అందరూ పూజనీయులే కదా. ఏమి రాని అహంకారం! జ్ఞాన వయోవృద్ధుల తారతమ్యం నిర్ణయించినంతటి వాడివా నీవు? నీ దృష్టిలో మేము అల్పులమైతిమా? నీవు చేసిన ఈ స్త్రీ హత్యాపరాధములకు ఫలితం అనుభవించక తప్పదు. విశ్వామిత్ర, ఆవేశమిందులకు ఈ యయాతి అపరాధిని దండించి రాజధర్మాన్ని నెరవేర్చాడు. ఇందా అతని దోషమేమున్నది? వశిష్ఠ, నాకే ధర్మోపదేశం చేయవచ్చిటివా? పవిత్రమైన తపోవనం ఏ రాజశాసనాలకు తలవంతుని సర్వ స్వతంత్రత్వంతం అనుమతి లేకనే ఇచ్చకు వచ్చుట, ఆపై నా శరణార్థిని చంపుట దోషం కదా? స్వామి, అపరబ్రహ్మలు, మీకు తెలియని ధర్మమేమున్నది? నేను విడచిన శబ్దభేదికి తంకి ఈ వంచకి మీ పంతన చేరినది. అమోఘ బాణ ప్రభావము చే హతమైనది. అపరాధిని దండించి తినే కాని ఆ కార్యము చేయలేదు. చాలించని వితండవాడు, నీవు చేసిన మహాపరాధను క్షమింపరానిది. ఈ విశ్వామిత్రుని శాపాగ్నిజ్వాలల్లో భస్మం కాకుండా నిన్నెవరు కాపాడగలరో సూచనగా. నారాయణ నారాయణ. విశ్వామిత్ర, ఏమిటి ఆవేశం? యయాతి, ఎందుకీ వివాదం? విశ్వామిత్రుని శాపాగ్ని గురిగాక ముందే ఇక్కడి నుంచి వెళ్ళు. పదనాయన. నారదా, ఈ గాధేయుని క్రోధాగ్ని తృణప్రాయంగా పరిగణించిన ఆ రాజాధముని సహించమంటావా? నారాయణ, నీకు ఆవేశమే గాని ఆలోచన బొత్తిగా లేదయ్యా. అమోఘమైన నీ తపశక్తిని ఈ అల్పకార్యానికి వినియోగిస్తావా? పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తావా? అపరాధిని శిక్షించవలసిన బాధ్యత చక్రవర్తి అయిన శ్రీరామునిది. యయాతి రాముని భక్తుడు కదా. ఆ రాముడు నీ శిష్యుడు కదా. అవును, రఘురాముడు గురుజన విధేయుడు, నా మాట కాదనడు. కానీ యయాతికి ఆ బ్రహ్మర్షి వశిష్ఠుని అండ ఉన్నదే. ఆ వశిష్ఠుని ఆశీర్వచన అమోఘమా, ఈ యయాతి బ్రతుకునిత్యమా? బాల్యము నుండి రాముడు నా జ్ఞాపత్రుడు. రాజుగా కాదేమో, అది చూస్తాను. గురువాక్య పాలనము, భక్త పక్షపాతము, రాముని కర్తవ్యమేదో నేనే తెచ్చివేస్తాను. నారాయణ నారాయణ. కరుణాలోల నారాయణ, శ్రీతజనపాల దీనారణ, కరుణాలోల నారాయణ. ఈ వారి బాల్యమంతా మా చిన్నత్తగారు కైకాదేవి ఒడిలోనే గడిచినట్లుందే. అవును జానకి, నన్ను కన్న తల్లి కౌసల్యాదేవి అయినా నా గారాల తల్లి మా పిన్నమ్మ కైకమ్మ. నా పట్ల ఆమె గల అనురాగం, ఆప్యాయత తలుచుకుంటే నా ఒళ్ళు పులకరిస్తోంది సీత. అంతటి అనురాగమూర్తి మిమ్మల్ని అరణ్యాలకు ఎలా పంపగలిగారు? అదే విధి విలాసం. ఆనాడు ఆమె ఆ వరాలే అడగకుంటే ఇంత రామాయణము జరిగి ఉండేది కాదు. అసూయా పరురాలను నింద ఆమె భరించింది. అసుర సంహారకుడన్న కీర్తి నాకు దక్కించింది.
చూడు జానకి, యాగరక్షణకు మమ్మ పంపమని విశ్వామిత్ర మునీంద్రులు కోరిన నాడు మా తండ్రి గారు ఎంతగా దుఃఖించినారు, వలదని ఎంతగా ప్రాధేయపడినారు. ఇందులో వింత ఏమున్నది? రఘువంశ చక్రవర్తులకు ఆపదలు కల్పించి విషమ పరీక్షలకు గురి చేయుట ఆ విశ్వామిత్ర మహర్షికి పరిపాటియే కదా. పొరపాటు. ఆనాడు ఆ సర్వజ్ఞుని పరీక్ష వల్లయే కదా హరిశ్చంద్ర భూపాలుని సత్యవ్రత దీక్ష ముల్లోకాలకు వెల్లడైనది. ఆ మహర్షి ప్రోద్బలం వల్లనే నాడు మిథులకు వచ్చి నేను శివధనుర్భంగం కావించి తిని ఆయన సంకల్పములెల్లప్పుడూ కళ్యాణప్రదములేదు. ప్రభు, విశ్వామిత్ర మునీంద్రులు వేంచేసి ఉన్నారు. అట్లనా? తలచినంత మాత్రమునే గురుదేవుల సందర్శన భాగ్యం లభించనున్నదే. గురుదేవులకు శ్రీరామచంద్రుని అభివాదం. దుష్ట శిక్షణ దీక్ష దక్షిణలు కావాలి. అంతా తమ ఆశ. ఆ ఆసనం అలంకరించు. ఈ లాంఛనాలు నాకు అనవసరం. రాజ్యపాలన ధర్మబద్ధంగా జరుగుతుందనుకున్న రామరాజ్యం నామమాత్రం కారాదని హెచ్చరించవచ్చాను. మహర్షి, రావణాది దైత్య సంహారంతో రాక్షస జాతంతా సమూలంగా సర్వనాశనం చెందింది కదా. కావచ్చు, కానీ మీ రాజ్యంలో మానవులే దానవులే విజృంభిస్తున్నారు. మాలాంటి ఆశ్రమవాసుల ప్రశాంత జీవనాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. గురుదేవులు ఇంతగా కలవరపరిచినది సెలవీయండి మహర్షి. జరిగినది స్త్రీ హత్య. అది మా ఆశ్రమ వాటికలు. ఆ స్త్రీ మేము శరణమిచ్చిన మాతంగ కన్య. ఇది మా ఘోర పరాభవం కాదా రామా? అంతటి ఘోర పాతకానికి ఒడిగట్టిన వానికి శిక్ష మరణదండం. శిక్షార్హుడు నీకు ఆప్తుడైతే? గురువర్య, మిమ్ములను ప్రాభవించిన వాడు నాకు ఆప్తుడు ఎలా అవుతాడు? నీ భక్తుడైతే? పరమేశ్వరుడైనా సరే ఆడి తప్ప. చెప్పండి, ఆ దుర్మార్గుడు ఎవడు? నీ సామంతుడు, నీకు ఆప్తుడు, నీ భక్తుడు కాశీరాజు యయాతి. ఏమంటిది? ఏమంటిది మునీంద్ర? యయాతి సకల సద్గుణ సంపన్నుడు, నిరంతర దానధర్మ పరాయణుడు, చలిచేమకైన కీడు గలపెట్టని పరమ దయాళుడు, భాగవతోత్తముడు యయాతియా. యయాతియా శ్రీహత్య గావించినది. మునీంద్ర, ఇది సత్యమా? మీరు పొరబడుచుంటిరా లేక నేను కలగనుచుంటిరా? అయినచో నేను అసత్యవాదినందువా? రామా, ఇది అని రాజనీతి. అపరాధిని భక్తులను తెలియగానే వాని ఘనతను కీర్తిస్తున్నావే. ఆస్తిత పక్షపాతం అపరాధులకు రక్షాకవచమైనదా? ఇదేనా నీ ఆదర్శం? ఇదేనా నీ సత్యవాత్పాలన, గురుజన విధేయత? దిలీపాది ధర్మవీరులు ప్రవహించిన సూర్యవంశ మహోత్తర తేజం నేడు నీ వల్ల మేఘాచ్ఛాదితం కానున్నదా? మాకెందుకు తావులేదు. శాంతించండి గురువర్యా, శాంతించండి. కరుణాంతరంగుడైన యయాతి ఇంతటి దారుణ కార్యమునకెట్లు తలపడిన ఆయన చింతించుచుంటేనే కాని బ్రహ్మర్షులు మద్గురువరేణ్యులు అయిన మిమ్మలను సందేహించి మాత్రం కాదు, అపరాధిని మన్నింపదలచీ కాదు. ధర్మ పదవర్తులైన రఘువంశ చక్రవర్తుల ఆదర్శాన్ని ఈ శ్రీరాముడెన్నడూ విస్మరించడు. అతడు నా భక్తుడేయుగాక, ఆత్మీయుడేయుగాక. ధర్మ మార్గమును తప్పి చరించినచో యయాతికి మరణదండన తథ్యం. అది శ్రీరామచంద్ర, నీ ధర్మ నిర్ణయం ప్రశంసనీయం. చేసిన ప్రతిజ్ఞ సత్వరమే ఆచరించి మా పరాభవాగ్రికి ఉపశాంతి కలిగించవుగాక. మహర్షి, మీ శరణుజొచ్చినది మాతంగ కన్య కాదు, నా దేశ ప్రజలను పీడిస్తూ ఉన్న మాయావిని అని పరిపరి విధాల మనవి చేసిన విశ్వామిత్రుడు నా మొర ఆలకించలేదే. నిజానిజాలు తెలియకని ఆగ్రహించుట ఆయన నైజమే కదా. దేవి, మానవుడు తెలిసి చేసే అపచారాలు కొన్ని, తెలియక చేసేవి కొన్ని. సర్వజ్ఞుడైన బ్రహ్మర్షిని ఎక్కడ నొప్పించాను? దీని పర్యవసానం ఏ విపత్కర పరిస్థితులకు దారితీస్తుందో.
ప్రభు, బాధపడకండి. భక్తవత్సలుడు ఆ రఘురాముడే కాపాడగలడు. అన్నా, భక్త రక్షకుడు, నీవే నీ భక్తుని శిక్షించి తలపెడతావా? తమ్ముడా లక్ష్మణ, న్యాయపాలనము తనవాడు పెరవాడు అన్న భేదమే లేదు. అపరాధి అపరాధి. అన్నా, ఆ యయాతిరాజు పొరపాటున ఈ అపరాధం చేసి ఉండవచ్చు. సార్వభౌములైన మీరు క్షమించినచో కాదని వారెవరన్నా? లక్ష్మణ, నేను సామ్రాజ్యమునకు సార్వభౌముడని, కాని ధర్మమునకు దాసుడు. న్యాయపాలకుడైన ప్రభువే పక్షపాతం వహించిన అపకీర్తి రఘువంశ ప్రభులకు రాదు. నేను విశ్వామిత్ర మహర్షికి ఇచ్చిన మాట చెల్లింపవలసినది. లక్ష్మణ. అగ్రజ, ఆనాడు మీ ఆజ్ఞను కాదనలేక సీతామహాసాధ్వికి చిక్కి తెచ్చారు. ఏనాడు మీ మాట కాదనలేదు, ఈనాడు అనలేను. కానీ భక్తవదోద్యోగములకు మాత్రమును నియోగించుకు శ్రీరామ భక్తులు నాకు సర్వదా పూజనీయులు. అన్నా, ఇంత చిన్నవాడినైన నాకు ఇట్టి పెద్ద కార్యం నిర్వహించడం సాధ్యమా? మన్నించు. అన్నా, ఈ భరతుడు మీ చేతి బాణుడు. ఆజ్ఞను అనుసరించడమే కాని ఆయుధములకు యుక్తాయుక్త విచక్షణతో పనిలేదు. ఏం ఆజ్ఞ? సోదరా భరత, నీవు సత్వరమ వారణాసి కరిగి యయాతిని బంధించి మా సన్నిధికి తోడ్కొని రావు. ఆజ్ఞ. శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అవసరమైన వాటిల్లో నిద్ర చాలా ప్రాధాన్యమైనది. మనం ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా కూడా కడుపు నిండా ఆహారం, కంటి నిండా నిద్ర ఉండాలి. అలా లేని సంపద ఎంత ఉన్నా వృధానే అని అంటారు పెద్దలు. కంటి నిండా నిద్ర సరిగ్గా లేకపోతే మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అసలు మనము ఎంతసేపు నిద్రపోవాలి? ఏ వయసు వారు ఎంతసేపు నిద్రించాలి? ఒకవేళ